ఇకపై ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉద్యోగాల కోసం ఏపీకి రావాల్సిన పరిస్థితి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖకు ఎక్కువ పరిశ్రమలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. నేడు అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో పర్యటించిన సీఎం అనకాపల్లిని మరోసారి రంగారెడ్డి జిల్లా చేస్తామన్నారు. జిల్లాకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. దేశంలోనే అనకాపల్లి నెంబర్ 1 అవుతుందన్నారు. వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. సీఎం చంద్రబాబు కామెంట్స్ పై మా ప్రతినిధి కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓకే పార్వతి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రకు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. విశాఖకు ఎక్కువ పరిశ్రమలు వచ్చాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే ఆర్సెల్ఆర్ స్టీల్ కంపెనీ వచ్చిందని, ఉద్యోగాల కోసం ఏపీకి రావాల్సిన పరిస్థితిని తీసుకొస్తామని అయితే ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాని అదృష్టం వరించిందని, భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు చంద్రబాబు. అయితే దేశంలోనే అనకాపల్లి నెంబర్ 1 అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చాలా మంది ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని, ఆ పరిస్థితిని తాము పూర్తిగా రూపం ఆపుతామని చంద్రబాబు అయితే స్పష్టం చేశారు. ఈ పరిశ్రమల రాకతో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగాల నిమిత్తం మన రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితిని తీసుకొస్తామని అయితే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో వైసీపీపై సైతం తీవ్ర విమర్శలు చేశారు. సొంత బాబాయ్నే చంపిన చిల్లర పార్టీ వైసీపీ అంటూ మండిపడ్డారు. వైసీపీ హయాంలో పరిశ్రమలన్నీ వెనక్కిపోయాయని, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఖచ్చితంగా కూటమి నేతృత్వంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే కాదు, మంచి పరిశ్రమలు తీసుకొస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.